విధానానికి శ్రీకారం. నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ శంకుస్థాపన. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మరోసారి ఏకగ్రీవం. సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ నుంచి తప్పుకున్న బీఆర్ఎస్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న బండి సంజయ్ ఎల్ఆర్సీ పేరుతో 50,000 కోట్ల దోపిడీకి ప్లాన్ చేశారని విమర్శ. ప్రధాని కులంపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు. బీసీలను అవమానించేలా మాట్లాడారన్న పురంధేశ్వరి. మంచిర్యాల జిల్లాలో పెద్దపులి కలకలం. పాదం ముద్రలు గుర్తించిన అటవీ అధికారులు. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో సిబిఐ విచారణ. లాలు సహా 78 మందిపై తుది ఛార్జ్షీట్ దాఖలు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే జాతీయ విద్యా విధానం. తమిళ భాషా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ధర్మేంద్ర ప్రధాన్. భాషపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. త్రిభాషా విధానాన్ని ఒప్పుకునేదే లేదన్న ఉదయనిధి స్టాలిన్. హత్రస్ తోకిస్లాట ఘటనలో బోలే బాబాకు క్లీన్ చిట్. యూపీ ప్రభుత్వానికి జ్యుడిషియల్ కమిషన్ నివేదిక. లక్నోలో రోడ్డెక్కిన లాయర్లు. అడ్వకేట్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన. వరుసగా 4వ రోజు నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు. 76,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్.